నాకు ఇంకో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా రిషికేష్ లో. హాయ్, ఐఎమ్ సౌమ్య. ఐ హావ్ స్టార్టెడ్ దిస్ సిరీస్ టు షో మై ట్రావెల్ స్టోరీస్. వెల్కమ్ టు మై ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సిరీస్ ఎపిసోడ్ 5. చాలా రోజులైంది ప్రాపర్ గా అన్నం తిని, అంటే ఏం తినలేదని కాదు, నార్త్ ఇండియన్ ఫుడ్ తింటూ ఉండే. సో నోటికి అన్నం తగిలితే బాగుండు అనే ఫీలింగ్ లో ఉండే. అప్పుడే మా ఫ్రెండ్ అంటుండే దగ్గరలో గురుద్వారా ఉంది, వీ కెన్ గో అని. గురుద్వారా నేను ఎప్పుడు వెళ్ళలేదు, దట్ వాస్ మై ఫస్ట్ టైం. సో ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు గో. గురుద్వారా లోపలికి వెళ్ళాక నాకు ఒకటి అర్థమైంది, అక్కడ రిచ్ లేదు, పూర్ లేదు, ప్రివిలేజ్ లేదు, ప్రియారిటీ లేదు, అందరం సమానమే. అక్కడ మన ఈగోని బయటనే వదిలేసి లోపలికి వెళ్ళాలి. డైలీ ఫ్రీ ఫుడ్ పెడతారు, మనం తినేటప్పుడు లోపల నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు అని ఈగోతో చెప్పలేము. వాళ్ళు మనకి ఫుడ్ ఆఫర్ చేయడానికి వచ్చినప్పుడు చాలు అనడానికి ప్లేట్ పైన చేతులు ఇలా పెట్టాలి, ఇంకా ఎక్కువ కావాలి అనడానికి చేతులు ఇలా పెట్టాలి. మనం నీట్ గా రెస్టారెంట్ లో కూర్చొని మెనూ చూసి ఆర్డర్ పెట్టినప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఈగో ఉంటుంది. కానీ అక్కడ మాత్రం నువ్వెవ్వరైనా సరే అందరితో కూర్చొని భోజనం చేయాల్సిందే. అందరికీ అనిపిస్తుందేమో ఇక్కడ ఫ్రీ ఫుడ్ కదా, పేదవాళ్ళు వస్తారు ఫ్రీ ఫుడ్ తినేసి వెళ్ళిపోతారు అని. బట్ చాలా చాలా ధనవంతులు కూడా వస్తారు ఇక్కడికి. దాట్ మీన్స్ గురువు ముందు అందరూ సమానులే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, స్టేటస్, రిలీజియన్ ఏదైనా సరే అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు. ఈవెన్ హిస్టరీలో కూడా అక్బర్ కింగ్ గురుద్వారాకు వచ్చినప్పుడు అందరితో పాటు కూర్చొని భోజనం చేశాడంట. సో ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకుంది ఏంటి? లెట్ గో ఆఫ్ ద ఈగో. ఇక్కడ ఈగో అంటే ప్రైడ్ కాదు, ఈగో అంటే ఓన్లీ సెల్ఫ్ గురించి ఆలోచించడం. ఈగోని వదిలేసి హంబుల్ గా ఉండడం, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎంతో కొంత ఆలోచించడం. Happy traveling. See you in episode 6.